ஹலோ காஸ், வெல்கம் டு தமிழ் பசங்க ரியாக்ஷன். ஸோ நம்ம வந்து பார்த்தீங்கன்னா வீக்லி ஒரு விஷயம் பண்ணிகிட்ருக்கோம், எக்ஸ்ப்ளோரிங் பவுண்ட்ரிஸ். ஸோ பார்த்தீங்கன்னா நம்ம ஜஸ்டிஸ் லீக் பார்த்துட்டு இருந்தோம் லாஸ்ட் வீக் வந்து லாஸ்ட் பஸ் பார்த்தோம். ஸோ அதே மாதிரி இந்த வாரமும் ஒரு வித்தியாசமான அதர் லாங்குவேஜ் மூவி தான், ஒரு தெலுங்கு மூவி பார்க்கலாம். இந்த மூவி வந்து நானுமே ரீல்ஸ்ல நிறைய சீன்ஸ் பார்த்துக்கிறேன். அது பயங்கரமான பேய் சீன். அதெல்லாம் இந்த படம் வந்து பார்க்கறதுக்கு முன்னாடி நம்ம ட்ரெய்லர் பார்த்தோமா, பார்த்துட்டு நான் வந்து புக் ஆயிட்டேன். பார்த்தே ஆகணும் இந்த படத்தை. எனக்கு இந்த படத்துக்கு ஒரே கனெக்ஷன் வந்து இந்த பிஜிஎம் மட்டும்தான். அது மட்டும் நான் கேட்டிருக்கேன், எல்லாருமே கேட்டிருக்கோம். வந்து இது வந்து லேட்டஸ்ட் படம் தானே, இது 2023. அது லேட்டஸ்ட். இன்னைக்கு நம்ம ஒரு தெலுங்கு மூவி தான் பார்க்க போகிறோம். ஸோ அது வந்து பேர் என்னன்னா மங்களவாரம் டியூஸ்டே. இதுக்கு முன்னாடி நம்ம என்ன தெலுங்கு படம் பார்த்தோம்? இல்ல 8 வசந்த் பார்த்தோம், அதுவும் நல்லதுதான். அதுக்கு முன்னாடி ஒரு மூவி பார்த்தோம், கோர்ட். அதுல இருக்கிறவர் தான் இதுலயும் இருக்காரு, கோர்ட் ஸ்டேட் வெர்சஸ் நோபடியா. ஆமா. ஸோ இந்த படத்தை யார் டைரக்ட் பண்ணி பார்த்தீங்கன்னா அஜய் பூபதி. ஸோ இந்த படத்தோட ஸ்டோரி எல்லாமே அவர் தான். ஸோ இந்த படத்தோட கேஸ்டிங் யார் பார்த்தீங்கன்னா பாயல் ராஜ்புட், நந்திதா சேதா, குமுதாடா, அப்புறம் பிரியதர்ஷி, புலிகொண்டா அண்டு திவ்யா பிள்ளை அந்த படத்துல வந்துருப்பார்ல, பிரியதர்ஷி. அப்புறம் வந்து அஜ்மல் அமீர், ஏமாத்திரு, சைத்தன்யா கிருஷ்ணா, ரவீந்திர விஜய். இந்த படத்தை சொன்ன மாதிரி இட்ஸ் டியூஸ்டே டிரான்ஸ்லேட்ஸ் டு இட்ஸ் தெலுங்கு லாங்குவேஜ் மிஸ்ட்ரி த்ரில்லர். ஓகே ஸோ ஓகே கைஸ், ஸோ இதான் படத்தோட கேஸ்டிங் ஆன் எல்லாமே நம்ம மங்களவாரம் ரியாக்ஷன். இல்லையோ కొయ్యగా నీకు రెండు నాకు మరి ఇదేవరికి మాలచ్చమ్మకి ఫోటో అప్పుడే వచ్చేసిందా? నిన్న సాయంత్రమే స్టూడియోకి వెళ్ళి తెచ్చేసా. రవి, ఈ ఫోటోలో నువ్వెంత బాగున్నావో తెలుసా? తెలుసులే. నువ్వెందుకు బాగాలేదో తెలుసా? నీ కళ్ళకి కాటుకు లేదు కాబట్టి. కాటుకు అయిపోయి 2 రోజులైంది. అమ్మమ్మ ఇంకా తీసుకురాలేదు. నేను తీసుకొచ్చాగా. కాటుక నీకెక్కడిది? నిన్న రాత్ర మాలచ్చమ్మ వెళ్ళి కలిపితే ఈ కాటుకొచ్చింది. మాలచ్చమ్మ గుడికి వెళ్ళావా? అంటే కొంచెం వేసింది, కానీ ఆ ఫోటోలో నీ కళ్ళకి కాటుక లేదని కొంచెం ధైర్యం తెచ్చుకుని తీసుకొచ్చేసా. శైలు, నీ కళ్ళకి కాటుకుంటే తెల్లని ఆకాశానికి నల్లని మబ్బులు కమ్మినట్టుంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? ఏమైంది? ఏవో కూతలు వినిపిస్తున్నాయి రవి. మా కుక్క పిల్ల లోపల పడిపోయినట్టుంది రవి. మనం దాన్ని బయటికి తీద్దామా? దీన్ని నేను మా ఇంటికి తీసుకెళ్తాను. నీ ఇష్టం శైలు. పద, ఇవాళ మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నాడు. తొందరగా వెళ్ళాలి. అడిగి నా నోరు వాచిపోయింది. అయినా నా మాన నేను బాగుతూ ఉంటే అలా మొహం మార్చుకుని కూర్చుంటావేంటి? చెప్పు. రెండో పెళ్లి చేసుకుని నా గొంతు కోసావు కదా. చెప్పేది ఒకటే, అది వాదిలో చంద్రలేడియా నా పేరు మీద రాస్తేనే పచ్చం లేదంటే இல்லையா?
போயேண்டா அம்மா ரோல் அம்மா என்ன பாளையாக்கி அம்மாவை பண்ணிட்டாங்க அப்படியா అమ్మ భోజ్పూరి ఆఫ్ సౌత్ ఇండియా. ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? జాంకాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాను అన్న. శైలు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మా. మనం ఇన్ని మాట్లాడుతున్నా వరుసకు కూడా పొలం సంగతి మాట్లాడలేదు చూసారు మీ అత్తగారు. అది మీ బతుక్కి కొంపలో ఉన్న ఇలువ. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? వాళ్ళమ్మ గుర్తుగా దాని పేరు మీదున్న ఒకే ఒక ఆస్తి అమ్మలం. ఇదిగొచ్చేసరికి దాని చేతికి వస్తుందని ఎన్ని కష్టాలున్నా దాని జోలికి పోకుండా ఉన్నాను. అలాంటిది మీరిప్పుడు పొలం ఎలా అడుగుతున్నారమ్మా? నేను ఇవ్వనుగా ఇవ్వను. చెప్పానా, పిల్ల మన దగ్గర ఉండడం ముఖ్యం కాదు, పొలం తన దగ్గర ఉండడం ముఖ్యం. మంచినీళ్ళు ఇమ్మను. ఏయ్! మాట చెల్లని ఇంట్లో మంచినీళ్ళు ఎట్లా తాగుతావు? సిగ్గుండాలి. పదండి, చెప్పింది కదా ఆవిడ. என்னத்துக்கு రారా, మళ్ళీ 50 కిలోమీటర్లు. சொத்து கொடுக்க மாட்டேங்குதா? எனக்கு தெரிஞ்ச செகண்ட் ஒய்ஃப்னு நினைக்கிறேன். ఓ ఏమేం చేయలు అలా ఉన్నావు? మా నాన్న నంతంతో తీసుకెళ్ళన్నాడు రవి. వాళ్ళ గురించి ఎందుకు నువ్వు అంత ఆలోచిస్తున్నావు? అయినా నీ బాబు నా బాబు ఉన్న హోటల్ లేకపోయినా హోటల్. పద, మాలచ్చమ్మ తల్లి ముందు దీపం వెలిగించి మొక్కుకుంటే మనకంతా మంచి జరుగుతుందిలే. రాసాయిలు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావురా? బీడీలు తీసుకురారా అంటే ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుతున్నావా? ఆటలో ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు? సంపి దొబ్బుతారా? వస్తావుగా అప్పుడు చెప్తా నీ సంగతే. ఏంటి శైలు ఇంటికి రావడం మానేసావు? మొన్నొచ్చానండి, కానీ మీరే లేరు. సర్లే, రేపు రాయే. ஐயோ, ஏதோ தப்பா நடந்துக்கிறோம். హలో, నేనమ్మా సూరమ్మని. అర్థమైంది. ఏజ్ చెప్పండి. అటెండ్ చేశా. శైలు పెద్ద మనిషి అయిందమ్మా. అప్పుడేనా? ఓ ఈ మెన్స్ట్రేషన్. నమ్మలాగా అన్నిటికీ కంగారు ఎక్కువే. నేను ఒక్కదాన్నే ఉన్నాను, కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీరు బయలుదేరొస్తే. బయలుదేరొచ్చి ఊరందరినీ పిలిచి ఊరేగింపు ఏమైనా చేయాలా? ఏంటండా పెద్ద మనిషి అయిందంట, ఉన్న పలంగా రమ్మంటుంది. ఆస్తులకు పనికిరాని మనుషులు అవసరాలు గుర్తొచ్చావా? రావటం కుదరదు, ఆడనే కలిపేసుకోమని చెప్పు. అమ్మమ్మ నొప్పిగా ఉందమ్మమ్మ. ఆ దేవుడు మనకిచ్చిన వరమో శాపమో తెలియదు. ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఈ బాధ అనుభవించక తప్పదు తల్లి. అమ్మమ్మ, నాన్న రానన్నాడు కదా. பையன் வீடா? போயிட்டானா? தெரியலையே, எஸ்கேப் பண்ணானு தெரியல. இருந்தா சொல்லியிருந்தாங்க. டைம்லாம் இந்த அளவுக்கு மென்ஷன் பண்றாங்க. என்ன ஒரிஜினலாக இருக்கணும். என்ன ரியல் இது இன்சிடென்ட்ல இருந்து எடுத்தாங்க. அப்பப்போ வரும் போலியே. டென் இயர்ஸ் லேட்டர் தானே போடுது. அந்த லாஸ்ட் ஃபயர் போகும் அந்த மாதிரி. அப்பா தியேட்டரில் எப்படி இருந்தது? ஃபுல் இதுவும் இருட்டாயிட்டு இது மாதிரி வந்ததுன்னா என்னவோ 2 போடுறது. அவனா அந்த பிஜிஎம்டா. ஸோ காந்தாராவா? ஓ நல்ல டைட்டில் சூப்பராக இருந்துச்சு டைட்டில் கார்டு. அது மாத் ஃப்ளை தானே அது? மாத்ரா மாத். அவர் அது ஒரு லேடி கை தூக்கி சமையல். இதெல்லாம் கொஞ்சம் நம்ம ஆளுங்க மாதிரி இருக்காங்க ஊர்லாம் பார்த்தா. ముందైతే ఊళ్ళోకి వెళ్దాంరా, తర్వాతే మిగతా వ్యవహారాలు. ఒరి పులే,
ఏందిరా ఇంతమంది మూగారు ఇక్కడ మన మిల్లి దగ్గర ఇవన్నీ పట్ల ఉంది కదా, ఏంటో ఒకసారి చూసొద్దాం. పార్టీ అందరు తలల పైకి సార్ నా ఇలా అడిపారు అక్కడ ఏం కనపడుతుంది ఆ? లేగా. ఇవే తమిళ పత్రులు అందరూ డ్రామాటైజ్ இன்னும் நிறைய ఒరి పులే కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మునుండరా. సబ్టైటిల్ ముఖ్యమైన అందులో పొడమంటారులే. ఎవరు ఏంటండి కాశీరాజు గారు అందరు ఇక్కడ మూగున్నారు, ఆ గోడ మీద ఏం రాసిందండి? నాకు చదువు రాదు కదండి, కాస్త చదివి చెప్పండి బాబు. రాత్రి పొలాన్ని నీళ్ళట్టడానికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నానండి. అలాగా? అవునండి. ఓ కాదండి బాబు, జాతర వస్తుంది కదా, జాతర ఆఫర్ ఏమన్నా రాసుంటే చెప్పండి, మా పిల్లలకి ఒక చీర కొనుక్కుంటాను. అదేదో చదివితే అయిపోతుంది కదండి, చీర కొనుక్కోవాలనుకుంటున్నారా? చెప్పండి కాశీరాజు గారు, కాస్త చెప్పండి. ఇది ఎక్కడ సౌర బాబు? మెరకి ఇది శ్యామలా మొగుడు మాచిరాజు చిన్నప్రతాపరాజుకి, పక్కింటి డానియల్ పెళ్ళాం మేరీకి అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవలసిందిగా ప్రార్థన. నా పిల్లం పేరు రాసుందండి అక్కడ. ఆ, అక్రమ సంబంధం పెట్టుకుందండి, అది సంపేస్తానండి. பேர் மாற்றி சொல்லிட்டாரா? இவர் பேர் அதான் இவரு மக்கள்லாம் இவரு தான் சொன்னாங்க. டேனியல் ஒய்ஃப்னு போட்டுருந்தீங்கள. பட்டர்ஃப்ளை தான் உங்களுக்கு நெருப்பெரிய பட்டர்ஃப்ளை. காந்தாரில் வந்து கிணறு தானா? செவுத்துல பேர் எழுதுனவங்க தான் நினைக்கிறேன். இந்த ரெண்டு பேரு ఆడి శవం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. నిన్నటిదాకా మనతోనే ఉన్నాడు, ఈరోజు శవం కనిపిస్తే చాలా బాధగా ఉందిరా కృష్ణ. ఎవడో గోడ మీద రాయడం ఏంటి, వీడు మందు తాగి సావడం ఏంటి, ఏంట్రా గురజ ఇది? నా బుర్ర ఏం పనిచేయడం లేదు. నేను అందరినీ గేటు కొట్టి వెళ్ళిపోతానంటే నువ్వు అందరూ ఇక్కడ నిలబడి చూస్తున్నాం కదా, నువ్వు కూడా ఇక్కడ నిలబడి చూడు వెనకరా. పోలీసు రానా? కాశీరాజు గారు ఆ సౌండ్ ఏంటంటే? నువ్వు ఆగే. గోప పగిలిందా? ఎవరిది గొప్ప పడింది? కొత్తగా జాయిన్ అయిన ఎస్ఐ. ఎస్ఐ ఎప్పుడు వచ్చింది? వచ్చి వారం అయిందా? కాకి ప్యాంట్ కొట్టు కన్ను మేడం. ఒరే పులే, ఈసారి మన ఊరికి లీడీ ఎస్సీ వచ్చిందిరు. మడిచి కూడా అరటిపోదిలాగా దిట్టంగా ఉంది. 100 రూపాయలు పిగరు. ముందు నుంచే వెనక నుంచండి రాజుగారా? ముందే ఆడ చూపించింది వెనక నుంచే. అయితే మీరు రాజుగారు మిమ్మల్ని పూడారని మార్చి పత్రం ఉండండి. నువ్వు ఆగే, అది అసలు తిక్కలదిలాగా ఉంది. రాగానికి కిటికండి ఒకటి బీకిందిరా. అయితే సౌండ్ అదా? ముందు బతికించారండి బాబు. వాల్టాయిలా నాని త్వరగా రారా. వాసు ఎప్పుడు చెప్తే మేడం వచ్చి చాలా సేపు. మా ఊరు ఫోటోగ్రాఫర్ మేడం. త్వరగా తీయమను. త్వరగా తీ, అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఫోటోలు తీ. ఈ డబ్బా దొరికింది మేడం. బుద్ధుందా? ఎవిడెన్స్ క్లాత్ తో పట్టుకొని తీసుకురా. ఈ అమ్మాయి తాలూకా ఎవరు? నేనేనమ్మా. నువ్వెవరు? దాని మొగుడినమ్మా. చివరిసారిగా ఎప్పుడు చూసా? రాత్రి కూడి తిని పొలానికి నీళ్ళు అట్టడానికి వెళ్ళానమ్మా. పొద్దునే వచ్చేసరికి ఊరు సెంటర్లో దీని పేరు ఈడి పేరు రాసుందమ్మా. మొత్తం చంపేద్దామని ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ శవపై పడుందని కౌరంపితే వచ్చారమ్మా. అయ్యప్ప, ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో. అవసరమైతే స్టేషన్కి రావాలి. అలాగే బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం ఏంటి మేడం? మా వాడి శవాన్ని కోసి కళ్ళు కిడ్నీలు పీకేసుకుంటారా? అందుకు ఒప్పుకోం. నువ్వెవరు? పోలీసులు ఏం చెయ్యాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. డ్యూటీకి అడ్డు రాకుండా మర్యాదగా వెనక్కి నించో. లేదంటే ఏం చేస్తావు? కొడతావా? అరెస్ట్ చేస్తావా? ఒరే గురజా, నువ్వు ఆగరా. చూడండి మేడం, ఇంత ముందు ఎప్పుడు మా ఊర్లో ఇట్లాంటివి జరగలేదు. ఇక్కడ మీరు ఏం చేయాలన్నా మా ప్రకాశం బాబు గారితో మాట చెప్పి చెప్తే బాగుంటది. ప్రకాశం బాబా వాడేవాడు? మేడం, ప్రకాశం బాబు అంటే మా ఊరి జమీందారు మేడం. ఆయనకి తెలియకుండా ఈ ఊరి నుంచి ఈగను కూడా తీసుకెళ్ళాలి. ఈ ఊరికి ఆయన మాటే శాసనం. இதுவே கட்டுரை சாசனம் புலி மாதிரி போல இருக்கு. ప్రకాశ్ రాజు నవ్వుకు నవ్వుకు నవ్వుకు. పాండవులు సంపాదించినంత కౌరవాలు తద్దినాలకే సరిపోయిందన్నట్టు తాతలు సంపాదించినంత నువ్వు ఉంచుకున్న దానికి ఊరికి దొబ్బెట్టావు. నాకేం మిగిలింది? ఎప్పుడు కూలిపోతుందో తెలియని బంగ్లా,
ఎప్పుడు ఆగిపోతే తెలియని కారు, దండలు నీకు దండాలు నాకు. ఈరోజు మరీ ఎక్కువ కొట్టేసినట్టున్నాను నాన్నగారు, నన్ను క్షమించండి. హారతి తీసుకోండి. నీకెన్నిసార్లు చెప్పాలి నేను దేవుడు నమ్మనని? రాయ్ బండి తీరా. బ్లాక్ షర్ట్. பிரேமம் தெலுங்குல இவன் ஒன் ஆஃப் த ஃப்ரெண்டா பண்ணிருப்பான்டா. నేనున్నా నీకు. யாரும் மூஞ்சில பூரா ஒட்டி. నమస్తే, నా పేరు మాయా. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. నాకు తెలియకుండానే పోస్టింగ్ అయింది అనుకుంటున్నావా? అది కాదు, ఈ డెత్స్ గురించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టంకి తీసుకెళ్తుంటే మీరు వచ్చేదాకా ఆగాలన్నారు. ఆ ఊళ్ళో బతుకున్న కాలనీ మేకల్ని కోస్తాం, చచ్చిపోయిన మనుషుల్ని కాదు. ఎవడో గిట్టనోడు గోడల మీద రాతలు రాస్తే ఆ అవమానం భరించలేక పురుగుల మందాగా ఆత్మహత్య చేసుకున్నారు. జరిగింది ఇదే రాసుకో. ఇది కాదండి. ఏ సాయ్, ఇది నా ఊరు, వీళ్ళు నా జనం. వెంకటేశ్వర సన్నా இதே என் மாதிரியா இந்த ஊரு நான் வச்சது. அது ஒரு மாதிரி கிரேவாகவே இருக்கு போற. காமெடி பண்ணா டக்குனு சீரு. బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగిస్తున్నాను. ఆమెన్. ఆమెన్. ஹீரோ தெரியல யார் ஹீரோ? தெரியுடா. గాసుకో మరి దిగి దిగి. నీకేం కావాలో చెప్పు. నా దగ్గరున్న 50కి ఏమొత్తదా అని ఆలోచిస్తున్నాను. ఏమెత్తా? 50 నీ రేటు 50 ఒకదాం ఏంటి? ఏం లేదా, నా దగ్గరున్న 50కి నీ గుట్లు ఏమొత్తదా అని. మా ఆయన కొయిటా నుంచి పంపిన కొత్త సెంటు బాటిల్లు ఉన్నాయి, ఇస్తాను, తీసుకో. ఇందులో ఉంది సెంటేనా, లేకపోతే మీ ఆయన వచ్చో చంపాడా? ఓసారి మొత్తి శ్వాసం చూస్తే నీకే తెలుస్తుంది. వద్దులే నాగమణి, సర్లే కానీ నీ మొగుడేమన్నా కొయ్యటలో, నువ్వేమన్నా ఈ కొట్లో 5 ఏళ్ళ నుంచి ముద్దు ముచ్చడం లేకుండా ఎట్టా బతుకుతున్నావు పిల్ల? నీలాగే ఆకాశం పైకి చూసి సొక్కలు లెక్కెడుతుంది. ஊரே கொஞ்சம் எகத்தாளமா మధ్యలో దూరిపోతాడు. కరెక్టా రిప్లై పண்றது. ఇదిగో నాగమణి, ఆ పులిగాడు వస్తున్నాడు, నేను లేనని చెప్పి. అలాగే నాగమణి, మా కాశీరాజు గారు వచ్చారా? ఆయన ఇప్పుడేటి వెళ్ళాడు. వెళ్ళిపోయాడా? పోతే పోయాడులే, నువ్వు ఉన్నావుగా. నాగమణి, ఏంటి పులి? నీ చేత్తో సల్ల నిమ్మసోడ కొట్టవా? అలాగే. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, ఏమైపోయాడో. అయినా ఈ మధ్య దూరే గుడిసెలకి ఇప్పే చీరలకి లెక్క లేకుండా పోతుంది. ఈ గుండుగడి సావాసం మానేయాలి. ఇగో నాగమణి, నువ్వు కూడా కాశీరాజుతో కొంచెం జాగ్రత్తగా ఉండు. పులిగా నా నడ్డెనకే తిరగతా నా ముడ్డికి మసలు పెడతావా? ఎప్పుడే నా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడేసావు అనుకో, 4 తెగ్గోసేస్తానే అనుకున్నావా? అనవుగా ఇంకెప్పుడు నోరు జారు వదిలేయండి. పోయినంత పనిందండి బాబా. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారండి, మా అనుభవుడు కూతురు చచ్చిపోయిందని పైకి బాధకుంటాడు గానే మంచి రసికుడురా. మీరు మాట్లాడేది మన ఊరు ఆరంపేట ఆట గురించేనండి. ఆయన గురించేనే. ఇది వరకు ఊళ్ళో జరిగిన దాని గురించి మర్చిపోయేటి. ఏ నాగమణి, నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాను కాశీరాజు. చూడండి, కామెర్లు ముదిరిపోయామ్మా, ఇక్కడ ఏమవుదు. అలా అనకండి అయ్యా, ఏదో ఒకటి చేయండి అయ్యా. టౌన్లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నేను రాసి ఇచ్చాను, నీ చీటీ ఇవ్వండి. అలాగే అయ్యా. పేరేంటి? వెంకటలక్ష్మి. పట్టుకో. డబ్బులున్నాయా? ఉన్నాయా లేవా? ఎవరో ఒకరిని అడిగి చదువుకుంటామండి అయ్యా. తీసుకో. వద్దండి అయ్యా. ఆసుపత్రికి తీసుకెళ్ళు. ఉంటామయ్యా. గండాల తర్వాత తొందరగా తీసుకెళ్ళండి. పొన్ను ఎందుకు నెక్స్ట్ గురజాగడి ఇల్లు నేను చెప్పొద్దులే. గురజా ఇల్లా? నేను వస్తా. బండి బయట లేదు, గురజాగడి ఇంట్లో లేడనుకుంటారా? అంటే మాత్రం మన పీకుతాడా ఏంటి? ఇక్కడే ఉండు, నేను పిలిచి వస్తా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏ? ఎవరు లేకపోతే ఇప్పుడా చెప్పేది? వద్దు. కళ్ళకు రోజు కోడర్ పట్టిస్తావంటే అంత మత్తుగా ఉంటాయి. వద్దులు. అమ్మొచ్చే టైం అయింది. రాని కాబోయే అల్లునే కదా. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. అన్ని దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడమంటే మాత్రం వణికిపోతావే. మాట్లాడదాం లేవే. ఇవన్నీ పెళ్ళైన తర్వాత చేద్దాంలే. ఏం చదవకుండా పరీక్షకి వెళ్ళకూడదే, ఫెయిల్ అయిపోతాం. చా నాని స్టీరియో. నువ్వేంట్రా ఇక్కడ? రేపు గోవిందయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, భోజనాలకు పిలవమన్నారు. పిలిచావా? ఇంకెళ్ళు. రారా.
వెళ్ళకుండా ఇక్కడ తొంగుంటాం మరి. ఏమైనా సాగు భోజనాల్లో ఉన్న టేస్ట్ ఈ సవత్త భోజనాల్లో పెళ్లి భోజనాల్లో ఉండదురా. వద్దన్నలా యాదవని మీకు ఈ సాగు భోజనాలు పిచ్చేటండే. సచ్చినుడి పేరు తలుసుకుని గుమ్మడికాయ పులుసు చీరాన్నం కలుపుకొని దుర్రుకుంటుంటే ఆ రుసే వేర్రా. ఇదండి ఈ పూట కానిచ్చేయండి. ఎవడో ఒకడు పోకపోతాడా మీకు గుమ్మడికాయ పులుసు దొరకపోతుందా? இந்த படம் பார்த்துங்க, கன்னடா படம் சூப்பர். அந்த மாதிரி ஒரு லொகேஷன். సాంబార్ వేయండి. ఇంకెంత ఏంటో సగం సాంబార్ నువ్వే తాగేసావు. ఏంటి కాశీరాజ్ గారు గాజుల సౌండ్ గట్టిగా వస్తుంది. ఎవరు వచ్చారేటి? రూపాయి పావులు పిగర్రా. ఇదిగో వదిన, మా ఆయన కొయిటా నుంచి కొత్త సెంటు బాటిల్ పంపించాడు. వాసన చూస్తావా? ఎంతేటి? 50 రూపాయలే. 50? నచ్చితే కొందు గాని. వాసన చూడండి బాగుంటది, దుకాణం తెరిచింది రో. ఊళ్ళో వాళ్ళకి దుబాయ్ సెంట్ అని మొగుడు వచ్చాడు. ఈ టైంలో మా అచ్చిరాజు ఉంటే బాగుండేది. ఇంతకీ ఆ గోడ మీద రాసింది ఎవడో ఏంటో తెలిసిందా? ఇంకా తెలియలా. తెలిస్తే నా కొడుకు నా మిలియన్గా పొట్టులో పాతేను. తెలిసేదే ఉంది. నాకు ఆ వాసుగాడి మీదే డౌట్. రే గురజా, వాడే రాశాడనే మన దగ్గర రుజువులు లేవు. అనవసరంగా నలుగురిలో నోరు జారుకో. ఏంటి రుజువులు కావాలా? పోయిన జాతరలో మనోడు ఆడి మీద సేజ్ చేసుకున్నాడనేగా కక్షగట్టి చంపాడు నా కొడుకు. ఆడింగి నా కొడుకు. అయినా అనవసరంగా నిజం తెలియకుండా నిందలు ఎందుకురా? వాగు బాబాయ్, ఆడేదో అన్నాడని నువ్వెందుకు ఇదవుతావు? మీరు రండమ్మా కొంచెం పక్కనయ్య. ఆ గుర్జగాడు ఊళ్ళో వాళ్ళందరికీ ఆ గోడ మీద నువ్వే రాశావని చెప్తున్నాడు. నా కొడాక మాట్లాడితే నా పేరెందుకు ఎత్తుతున్నావురా? రారా నీ అబ్బా, గోడల మీద పేర్లు రాసింది నువ్వే కదపే. పదటమా అలా ఫోటోలు అడుగు. చెయ్యి వాడి మీద వేసాడు కానీ నీ మీద కథగా కూర్చొని తినిపే. ஃபங்க்ஷன் அவர் சாப்பிட்டுனே மைனர் கொஞ்சம் சாப்பிட்டுனேங்கறாரு வேற. ஏய் என் வடைய வந்து தின்றா. நீ காரணம் தேடுறாங்களா சண்டை? சாப்பிட்டலாம் முஷ்டி எது? இந்த படம் வந்து அஜய் கஜாந்தரன் படம் பார்த்துருக்கேன். கண்ணுதே డాక్టర్ ఒక అడిలో వచ్చాను. డాక్టర్ కనెక్ట్ పోట్లేరా ఇవన్ టైం ఓ పా చాలా పాయి నిమ్మదే అవుతుంది సార్. அவனுக்கு 2 பேரும் சண்டை போடல. கிரீன் போட்டு மூட்டானுங்க. நம்ம ஊர் வெளிநாட்டு தலைவர்கள்லாம் வந்து பண்ணுறாங்க. ஃபோட்டோ எடுக்க வந்துக்கிறாரு. ఎవరు రాస్తే ఎందుకు వచ్చారో ఎవరికి తెలుసురా? శుభమాని మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ కూర్చు కొట్టుకోవాలా? ఇప్పుడు మీ ఇద్దరు గొడవల వల్ల ఊరంతా కొట్టుకోవాల్సి వచ్చింది. చూడండి ఏమైందో. గంటగా కొట్టుకోవాలనుకుంటే మీ గొప్పలోకి వెళ్ళి కొట్టుకుసావండి. ఇక్కడ వెళ్ళిపోండి. సాంబారు సాపాడులను కీలో కొట్టుది. నోట్లోంచి నా పేరు వచ్చిందని తెలిసిందా? చంపి పడదొప్తా నా కొడుకల్లారా. రారా మళ్ళీ మన జోలికి వస్తే ఇలా సంగతి చెప్తా. ఊర్లో ఏదో గొడవైందంటగా? ఇంతకు ముందు కూడా ఇలా కొట్టుకోబట్టే కదా ఊళ్ళో 2 ఏళ్ల నుంచి జాతర ఆపేశారు. ఒక పక్కేమో జాతర దగ్గరికి వస్తుంది. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. పోనీ జమీందార్ బాబుని అడగొచ్చుగా? రేపు వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. అయ్యా నమస్కారం అండి. అయ్యా ఏ పూజారి ఏంటి ఇలా వచ్చావు? జాతర దగ్గర పడుతుంది కదయ్యా, తమతో మాట్లాడదామని వచ్చాను. చేసుకోండి. ఎవరొద్దన్నారు? అంటే మీలాంటి పెద్దలు దయతలిస్తేనే కదయ్యా ఇలాంటి దైవ కార్యాలు మేము చేయగలిగేది. డబ్బులు కావాలా? అవునయ్యా. ప్రతి సంవత్సరం జాతర అని చెప్పి గుడికి రంగులు వేస్తున్నారే, ఈ కొంపకు రంగులేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? రోగం కూడా భోగంలాగా ఉంటది. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే నువ్వు ఈ ఊరోళ్ళు ఎంతైనా అడుగుతుంటారు. తమలాంటి వారే ఇలా మాట్లాడితే ఎలా అయ్యా? ఏ పూజారి, ఈ గన్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో తెలుసా? తెలీదయ్యా. 2. ఒకటి ఇప్పుడే గురి తప్పింది,
ఇంకోసారి ఊరు జాతర డబ్బులు అని వస్తే ఆ 2 బుల్లెట్ డైరెక్ట్గా నీ గుండెల్లో తింపుతా. ఓ ఇక్కడి నుంచే. పూజారి గారు ఒకసారి ఇటు రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఊరికి ఏ అవసరం ఉన్నా నన్ను అడగమని చెప్పాను కదా పూజారి గారు. ఆయన ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. ఆయన మాటల్ని మీరు మనసులో పెట్టుకోకండి. లేదమ్మా. తీసుకోండి. జాతర ఇప్పుడు పూజారి గారు? సోమవారం రాత్రి మొదలయ్యి మంగళవారం 12 గంటల 10 నిమిషాలకు అఖండ జ్యోతి వెలిగించడంతో ముగుస్తుందమ్మా. ఆలచ్చమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళవారం జాతర ముగియడం ఈ సంవత్సరం విశేషం అమ్మా. మంచిది పూజారి గారు. సాక్షాత్తు ఆ మాలచ్చమ్మ తల్లే పైనుంచి మీ రూపంలో దిగొచ్చి తన జాతర తాను జరిపించుకుంటున్నట్టుందమ్మా. నాదే ఉందండి, అంతా మీ సంకల్పం. ఆ అమ్మవారికి మనూరి జనాలకి ఎప్పటికీ ఏ లోటు రాకూడదు. ఇంకేం అవసరం ఉన్నా తప్పకుండా అమ్మా. నేను ఇమ్మన్నా వాడికి డబ్బులు. దాన ధర్మాలు చేసి సచ్చాక ఊర్లో విక్రమ్ పెట్టించుకుందాం అనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదు. ఊరి పెద్దగా వాళ్ళు మీకంత గౌరవం ఇస్తున్నప్పుడు వాళ్ళ నమ్మకాలకి మనం విలువ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? అందుకే డబ్బులిచ్చాను. నమ్మకాల నక్క తోక తొక్కితే అదృష్టం అంటారు. మరి అదే నక్కను పెంచుకొని రోజు దాన్ని తోక తొక్కి పనులు ఎందుకు మొదలెట్టరు? జాతరలు నమ్మకాల వల్ల ఎవరి జాతకాలు మారిపో. దేవుడి మీద నమ్మకం లేకుండా బతకగలిగే ధైర్యం మీలో అందరికీ ఉండదు. இது விட்னஸ் பண்ணுவாரா காடை విట్నెస్ பண்ணுங்க. సిరాన్ అడి వాంగోర్ని సామి స్పాట్లో తీసిన ఫోటోలు ఇంకా రాలేదేంటి? వాసుని అడిగాను మేడం, రేపు సాయంత్రం కల్లా ఇచ్చేస్తానన్నాడు. త్వరగా ఏమని చెప్పు. ఏమైంది మేడం? ఎవరినో చూసినట్టుందా అప్ప? ఎవరు లేరు కదా మేడం. ఏదో వింతాకారం మనల్ని చూస్తున్నట్టుంది. అంటే అరటి తోట కదా మేడం, ఎండాకేదో ఊగితే అదేదో మీకు వింతగా. వెళ్ళు బండితి. అలాగే మేడం. జాతర ఎప్పుడయ్యప్ప? వచ్చే మంగళవారం మేడం. இது என்ன ரவி? அப்படியா? செத்து போயிட்டான்னு சொன்னாங்களா? அந்த வீட்டுக்குள்ள இருந்தா? வீட்டுக்குள்ளே இது மேபி அந்த ஃபயர்ல மூஞ்சி ஃபுல்லா இதுவாயிட்டு இருக்கு. கவுச்சாடா தேங்க ஓடு. ஓ இவரு கரெக்ட் பண்ணி வச்சிராரா? டிக்யூவா ஒருவேளை? இது டிக்யூவா? லோகா போட்டு ஒரு கால் இருக்காதுடா. கொல்லிப்பேயா? நமக்கு சொல்லுவாங்களே நைட்டு போவாத கொல்லிப்பே வரும் அப்படி. கேமரா ஆர்வத்துக்கு ஒரு அளவே இல்லை போச்சு. ரிமில் எல்லாம் கட்டி விட்டுரு, கோப்ரோ கட்டி விட்டுருப்பாங்க உங்களுக்கு. யாரும் படிக்க தெரியாது போலடா, கொஞ்சம் பார்த்தா படிக்க தெரியும் போல. நிஜமால அப்படிதான் போலடா. அவனு என்ன சொல்லிட்டு போனான் பாரு. నా పేరు ఎందుకు రాస్తారా అంటే మిమ్మల్ని எதிஜி அந்த கடைக்கார பொம்பளை நினைக்கிறேன். దుకారు తీసుకుని మన దూరం దూచానంటే కడగార పొంబియం ఉన్నతరం பார்த்தாங்களே వాళ్ళన్నారా వాళ్ళన్నట్టు నువ్వు అంటున్నావురా? సునకానంద కోసం ఎలవ కొత్తలు పోయి మాకు మూసుకుని எதிஜி அந்த மாஸ்க் மேன் தான் போட்டு இருந்து మాస్క్ మెందం పోల. మంగళవారం కొత్త బాగోతాం. ఆ గోడ మీద ఎవరి పేర్లు రాశారంటే? పెద్ద గుడి సందు కరణం బామర్ది మిల్లు కృష్ణకి, కొయిటాసూరి పెళ్ళం కొట్టు మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవలసిందిగా. అర్థం చేసుకోవాలండి. ఊళ్ళో ఉన్న ఏకైక 50 రూపాయల సూపర్ ఫిగర్ రా, అది బతికుందో పోయిందో. బటర్ఫ్లై పరుగుదా? అయ్యప్ప మేడం, డెడ్ బాడీస్ కిందకి దింపమను. అలాగే మేడం. ఈ నీ ఫ్రెండ్ కదా? எல்லாரும் பண்ணிட்டு இருக்கும்போதே మొన్న సచ్చినోడు కూడా నీ ఫ్రెండ్ అనుకుంటా. అయితే నెక్స్ట్ నువ్వేనేమో. ஊரே சேர்த்து பண்ணிருக்குன்னு சொல்றியா? జాగ్రత్తగా ఉండు. அந்த பண்ணிட்டு ஆமா 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 பண்ணிட்டு இருக்கும்போது தான் சாவறாங்க. ఒరే పూలే, ஆமால வந்து ஃபர்ஸ்ட் வாழ 200 రూపాయలు ఫిగరే. ముందు నుంచి చూచారా కాశీరాజ్ గారు? పూలే
సర్లే సరిగ్గా నుంచి అది ఇటు వస్తుంది. ఏంటి ఫోటోలు తీస్తున్నావా? డ్యూరింగ్ ది ప్రాసెస్ అప్పుదా మాటికి రాదు. నీకు ఈ చనిపోయిన వాళ్ళకి పడదంటగా? అదేం లేదు మేడం, చిన్న గొడవ అంతే. అవునా, అయితే నువ్వే గోడల మీద రాసి చంపుతున్నావా? జస్ట్ ఊరికే అన్నానులే. తీసుకో ఫోటోలు తీసుకో. ఈ హత్యలని మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా, లేదా ఇప్పుడు కూడా మీ ప్రకాశం బాబాయ్ వచ్చి చెప్పాలా? అయ్యా చూడండి అయ్యా, మా మిల్లుకృష్ణ మమ్మల్ని వదిలిపోయాడయ్యా. దొరగండా. ఈ అక్రమ సంబంధాలు, అవమానం తట్టుకోలేక చావటాలు మీ ఊర్లో ఆచారమా జమీందార్ గారు? నేను ముందే చెప్పాగా, ఇవి పక్కా స్కెచ్ చేసి చేస్తున్న మర్డర్స్ అని. ఎవరో కావాలని గోడ మీద పేర్లు రాసి చంపుతున్నారు. చంపుతున్నోడు ఖచ్చితంగా ఈ ఊరు మనిషే. మీ అందరి గురించి అన్నీ తెలిసినవాడే. నా అనుమానం నిజమైతే వాడిప్పుడు ఇక్కడే మన మధ్యనే ఉండుండాలి. ఇవి హత్యలను ఎలా చెప్పగలుగుతున్నావు? కలర్ ఇంత పైకి కూరేసుకోవాలంటే కాళ్ళ కింద ఏదైనా వస్తువు ఉండాలి. ఇక్కడ అలాంటిదేం లేదే. అంటే ఎవరో ముందే చంపి కావాలనే చెట్టు కేలాడదీశారు. ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, హత్యే. ఇక్కడ పరువు కోసం చచ్చే వాళ్ళు ఉంటారు కానీ చంపే వాళ్ళు ఉండరు. మాటలు జాగ్రత్తగా రాని. ఇది పరువు కోసం జరిగిందా పగ కోసం జరిగిందా అని చెప్పాల్సింది మీరు కాదు, నేను. హంతకుడిని పట్టుకోవాలంటే పోస్ట్ మార్టం జరగాల్సిందే. తేలుస్తా ఆ గోడ మీద రాతల్ని, ఈ చావులు వెనుకున్న మనిషిని, అందరినీ బయటకు లాగుతా. అయ్యప్ప మేడం, బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపు. ఓకే మేడం. ஐயோ இவங்க ஒத்துக்க மாட்டாங்களா? இல்லை அதுதான் சொல்லிட்டாங்க. நான் போனாட்டே சொன்னல, இது ப்ரீ பிளான்டு மர்டர், சும்மா அவங்க இது பண்ணுறாங்க.